బ్రేకింగ్ న్యూస్. పసిరి ప్రియులకు బంగారం ధరలు బిగ్ షాక్ ఇచ్చాయి. బులియన్ మార్కెట్లో 10 రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిరి ధర 1470 మేర పెరిగి 1,53,160 రూపాయలకు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,350 రూపాయలు పెరిగి 1,40,400గా నమోదైంది. పెళ్లిల సీజన్ కాకపోయినప్పటికీ అంతర్జాతీయ మార్కెట్లో చోటు చేసుకున్న పరిణామాలు, డాలర్తో రూపాయి మారకం విలువలో మార్పుల వల్ల దేశీయంగా బంగారం ధరలు గణనీయంగా పెరుగుతున్నట్టు నిపుణులు తెలిపారు. ఇక ఈ రోజు పెరిగిన బంగారం రేట్స్ కి సంబంధించి ఇలాగే కంటిన్యూస్ గా పెరుగుతాయా లేదంటే కాన్స్టెంట్ గా ఉండబోతుందా అనే విషయాలు బిజినెస్ అనలిస్ట్ నాగేంద్ర సాయి గారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. సో కొద్ది రోజులుగా అయితే కాన్స్టెంట్ గానే ఉంది, అంత గ్రాడ్యువల్ గా పెరిగిపోవడం మనం చూడలేదు బంగారం రేట్స్. బట్ ఒక్కసారిగా ఈ రోజు మాత్రం పెరిగిపోయింది. షాకే అనుకోవాలి ఇంత పెరగడం అనేది. సో మరి రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది గోల్డ్? సో గోల్డ్ మరి అంటే ఇవాళ పెరిగినంత దాన్ని మనం అంత మేజర్ గా తీసుకోవాల్సిన అవసరం లేదంటే, ఎందుకంటే మనకి గత కొద్ది కాలం క్రితం చూసుకుంటే నిన్న మొన్న దాదాపు గోల్డ్ రేట్ లో 2.5% దాకా వీక్నెస్ చూసాం. అంటే దాదాపు 4,500 దాకా గోల్డ్ ధరలు తగ్గాయి. సిల్వర్ కూడా దాదాపు 16,500 నుంచి 17,000 రూపాయల దాకా తగ్గాయి. సో అంత ధర తగ్గిన తర్వాత ఇవాళ కొద్దిగా పెరగడం అనేది దాన్ని అంత మేజర్ గా తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్ లో పరిణామాలు కొద్దిగా మార్పులు జరుగుతున్నాయి. అంటే రూపీ కొద్దిగా ½ పైసా అంటే 50 పైసా దాకా వెన్ కంపేర్డ్ టు డాలర్ తగ్గింది కాబట్టి ఈ ఇంపాక్ట్ అయితే మనం చూస్తున్నాము. సో గోల్డ్ ధరలు మరీ ఇక్కడి నుంచి అంత భారీగా పెరిగే అవకాశాలు లేవు. కొద్దిగా ఇక్కడి నుంచి తగ్గే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయండి గోల్డ్. ఓకే, అంటే పర్ గ్రామ్ 14,000 టచ్ చేయడాన్ని ఇదేం ఫస్ట్ టైం కాదు, గతంలో చూసాము. అంటే హెచ్చు తగ్గులు జరుగుతూనే ఉన్నాయి. సో ఎంత వరకు రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనుకోవచ్చు? సో పీక్ నుంచి అంటే లాస్ట్ ఈ జనవరిలో మనం చూస్తే జనవరి 29వ తారీఖున గోల్డ్ ధర దాదాపుగా 2,05,000 రూపాయల దాకా వెళ్ళడం చూసామండి. అక్కడి నుంచి క్రమంగా తగ్గుతూ మనకి పీక్ నుంచి దాదాపుగా మనకి ఆల్మోస్ట్ మనం చూస్తే ధర అక్కడి నుంచి 1,55,000 దాకా అంటే దాదాపు 45 నుంచి 48,000 వరకు తగ్గింది 10 గ్రాముల బంగారం ధర ఈ గత 6 మంత్స్ టైంలోనే. సో ఇక్కడ నుంచి ఎంతవరకు తగ్గుతుందంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఉన్న ధరను బట్టి చూస్తే మనకి 24 క్యారెట్ ధర మేబీ 1,35,000 రూపాయల దాకా వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. అంటే ఇక్కడ నుంచి ఒక 5% దాకా మనకు తగ్గవచ్చు బంగారం ధరలు. ఎందుకంటే మనకి ఇంటర్నేషనల్ మార్కెట్ లో మీరు అన్నట్టు ఇంత ముందు వెన్ కంపేర్డ్ టు డాలర్ ఒకటి మనకి రూపీ వీక్ అవుతుంది. అట్ ది సేమ్ టైం క్రిప్టో కరెన్సీస్ లో కూడా మనకు బిట్ కాయిన్ లాంటివి దాదాపు $60,000 దాకా దిగి వచ్చాయి. యుఎస్ లో ఏంటంటే ఒక అనిశ్చిత వాతావరణం నెలకొని ఉంది. యుఎస్ ఆర్థిక పరిస్థితి అంత గొప్పగా లేదు. దీంతో అక్కడ వడ్డీ రేట్లు పెరుగుతాయేమో నాకు భయాలు ఉన్నాయి. యుఎస్ లో కనుక వడ్డీ రేట్లు పెరిగినట్టయితే దాని ఎఫెక్ట్ బాండ్ ఈల్డ్స్ మీద ఉంటుంది. ఆ బాండ్ ఈల్డ్స్ కనుక పెరిగినట్టయితే నిధులన్నీ కూడా అటు గోల్డ్ సిల్వర్ నుంచి మళ్ళీ అటువైపుకి బాండ్స్ వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది. అటువంటిప్పుడు మళ్ళీ గోల్డ్ లో డిమాండ్ ఉండదు కాబట్టి కొద్దిగా గోల్డ్ లో మనం వీక్నెస్ చూస్తున్నాం. బట్ లాంగ్ రన్ లో ఖచ్చితంగా మీ పోర్ట్ఫోలియోస్ లో గోల్డ్ అండ్ సిల్వర్ లో పెట్టుబడులు ఖచ్చితంగా కొనసాగించండి. అంటే నరేంద్ర మోడీ గారు చెప్పారు గోల్డ్ ఇప్పుడు కొనుగోలు చేయకండి అని చెప్పి. బట్ ఇప్పుడున్న ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో ఫిజికల్ గోల్డ్ కొనకుండా అట్లీస్ట్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ లో కానీ డిజిటల్ గోల్డ్ ఫండ్స్ లో కానీ మీరు కొద్దిగా ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే ఈ మార్కెట్ అనిశ్చిత సమయంలో మీరు కొద్దిగా లాభపడే అవకాశాలు ఉంటాయండి. అంటే లాంగ్ రన్ లో ఇన్వెస్టర్స్ కి ఎలాంటి ఛాన్సెస్ ఉంటాయంటారు ఇన్వెస్ట్ చేయడం వల్ల గోల్డ్ మీద? సో ఇప్పుడు ఏంటంటే అండి వరల్డ్ అంతా కూడా ఈ పోస్ట్ కరోనా తర్వాత రికవర్ అవ్వడానికి మనకి ఇంతకాలం పట్టింది. సో ఈ కరోనా తర్వాత రికవర్ అయ్యి మళ్ళీ కొద్దిగా ఎకానమీస్ అన్ని కూడా రివైవ్ అవుతున్నాయి అనుకుంటున్న తరుణంలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జోల్ట్ ఒకటి మనం చూసాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేపథ్యంలో ఒకసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంతా బాగా డిప్లాయ్ చేస్తున్న వల్ల ఉద్యోగాలు పోతున్నాయి. అండ్ అట్ ది సేమ్ టైం ఇది 102 రోజులకు చేరుకుంది మనకి వార్ ఇరాన్ ఇజ్రాయెల్ అండ్ యుఎస్ మధ్య. సో దీంతో ఒక్కసారిగా ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ మూతపడడం, దీనివల్ల టెక్టానిక్ షిఫ్ట్స్ మనకు చాలా వరకు బిజినెస్ లో జరిగాయండి.
సో ఇది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి సినారియో. దీనివల్ల ఏమవుతుందంటే దీన్ని కోలుకోవడానికి వాళ్ళు స్టేట్ ఆఫ్ హార్మోస్ ఇమీడియట్ గా ఓపెన్ చేసినా కూడా దీన్ని కోలుకోవడానికి మనకు చాలా సమయం పట్టే అవకాశం అయితే ఉంది. అండ్ ఇలాంటి షాక్స్ తట్టుకొని నిలబడడం అనేది మార్కెట్స్ కి అంత ఈజీ అయిన టాస్క్ అయితే కాదు. సో ప్రపంచవ్యాప్తంగా జీడిపి వృద్ధి రేటు 3% ఉంటే మనం 6.7% మీద ఉన్నాం. సో ఇలాంటి టర్బులెంట్ టైమ్స్ లో యుఎస్ ఆర్థిక పరిస్థితి గొప్పగా లేదు. ఈ గల్ఫ్ దేశాల్లో, ఈ అరబ్ దేశాలు అన్నిటి మీద కూడా ఇప్పుడు ఇరాన్ దాడులు చేస్తుంది. అక్కడ కూడా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేస్తా ఉండే అవకాశం లేదు. యూరోపియన్ యూనియన్ లో కూడా, అంటే యూరోప్ దేశాలు కూడా ఆర్థిక పరిస్థితి అంత గొప్పగా లేదు. చైనా కూడా ఆశించిన స్థాయిలో కోవిడ్ నుంచి తేరుకొని మళ్ళీ ఫుల్ లెంత్ పోస్ట్ కోవిడ్ ఎలా అయితే ఉందో, అంటే ప్రీ కోవిడ్ ఎలా ఉందో ఆ లెవెల్స్ అయితే రాలేదు. సో ఇలా అన్ని దేశాలు కూడా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న తరుణంలో గోల్డ్ ఒక్కటే ఏకైక దిక్కు అవుతుందండి. అందువల్ల గోల్డ్ లో కనుక పెట్టుబడులు పెట్టి అట్లీస్ట్, అంటే నేను ఎప్పుడు చెప్తానంటే గోల్డ్ లో మీ దగ్గర 100 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ మీరు చేయాలి అనుకుంటే గోల్డ్ కు గరిష్టంగా 15 రూపాయలు వరకు మీరు ఇన్వెస్ట్ చేసుకోండి గోల్డ్ అండ్ సిల్వర్ లో. కానీ సో కొద్దిగా డైవర్సిఫై చేసుకున్నట్టయితే మీరు కొద్దిగా రిస్క్ నుంచి, అంటే ఇట్లాంటి మార్కెట్ అనిశ్చిత సమయంలో ఆర్థిక వ్యవస్థలు పెద్దగా గొప్పగా లేని తరుణంలో మీకు గోల్డ్ ఆదుకునే అవకాశం ఉంటుందండి. ఓకే. అండ్ నాగేంద్ర సాయి గారు, నిన్న స్టాక్ మార్కెట్స్ కొంత నష్టాన్ని చవి చూసాయి. ఈ నేపథ్యంలో గోల్డ్ రేట్ కూడా తగ్గింది. బట్ ఈ రోజు లాభాల బాట పట్టింది, స్టాక్ మార్కెట్స్ కొంత లాభాల్లో ఉన్నాయని వింటున్నాం. ఈ నేపథ్యంలో మళ్ళీ గోల్డ్ రేట్ పెరిగింది. అంటే ఇది స్టాక్ మార్కెట్స్ నష్టాల్లో ఉన్న టైంలో గోల్డ్ రేట్స్ తగ్గడం అనేది కామనా? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే దానికి దీనికి మనం రెండు కంపేర్ చేయలేమండి. సో మనకేంటంటే నిన్న ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో మనం చూస్తే జపాన్ ఇండెక్స్ ఏకంగా 4% నష్టపోయింది. మనకి సౌత్ కొరియా కాస్పీ దాదాపు 8% మీద నష్టపోయింది. ఆ ఇతర ఎమర్జింగ్ ఏషియన్ మార్కెట్స్ తో పోలిస్తే మన మార్కెట్స్ అంత పెద్దగా రియాక్ట్ అయితే కాలేదు, నష్టపోయాయి కొద్దిగా. కానీ బట్ ఏంటంటే మనకు చాలా నెంబర్స్ పాజిటివ్ గా ఉన్నాయి. అంటే జీడిపి నెంబర్స్ మనకి 7% పైగా వృద్ధి రేటు నమోదు చేస్తాం. అంటే ఇలాంటి కష్టకాలంలో కూడా ప్రపంచంలో ఏ దేశం కూడా 7% పైగా వృద్ధి రేటు నమోదు చేసిన దాఖలాలు ఇప్పుడు పరిస్థితుల్లో లేవు. అలాంటి టైంలో మనం 7% పైగా వృద్ధి రేటు నమోదు చేశాం జీడిపి నంబర్స్ లో. అది అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూపీ పతనాన్ని అడ్డుకోవడానికి ఎవరైతే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ మన మార్కెట్స్ లో గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళ మీద లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ను కూడా తీసివేయాలని చెప్పి ఆలోచిస్తాం. సో వీటన్నిటి వల్ల కొద్దిగా నిన్న మన మార్కెట్స్ అంతగా కరెక్ట్ అవ్వలేదు. సో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్స్ నేపథ్యంలో నిన్న మన మార్కెట్స్ కూడా కొద్దిగా పడ్డాయి. కానీ ఇవాళ ఏంటంటే గోల్డ్ ఓవర్ ఏషియన్ మార్కెట్స్ లో కొద్దిగా రికవరీ కనిపించింది. అండ్ ఇరాన్ కూడా ఇజ్రాయెల్ మేబీ కొద్దిగా ఈ వార్ ని తగ్గిస్తాము, కొద్దిగా దుందుడుకు చర్యలు తగ్గిస్తామని చెప్పిన తరుణంలో కొద్దిగా క్రూడ్ ఆయిల్ తగ్గింది. ఆ క్రూడ్ ఆయిల్ తగ్గడం వల్ల మన మార్కెట్స్ కూడా కొద్దిగా లాభాలు చూస్తున్నాయి. కానీ డైరెక్ట్లీ మార్కెట్ పెరిగితే గోల్డ్ తగ్గుతుంది, ఆర్ఎల్స్ గోల్డ్ పెరిగితే మార్కెట్ తగ్గుతున్న సినారీ అయితే లేదండి. ఎందుకంటే రెండు డిఫరెంట్ ప్లాట్ఫామ్స్, రెండు డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ అవెన్యూస్. ఓకే. అయితే గోల్డ్ కి ఆల్టర్నేట్ గా మాత్రం సిల్వర్ చేంజ్ అయింది. సో గోల్డ్ కొనలేని వాళ్ళు అట్లీస్ట్ సిల్వర్ అన్నా ఎంతో కొంత కొనుక్కుందాంలే అన్న ధోరణిలోకి వచ్చేసారు. సో ఇలాంటి టైంలో సిల్వర్ మీద కూడా ఇన్వెస్ట్మెంట్స్ బాగానే పెరిగాయి. సో గోల్డ్ పెరిగినంతగా సిల్వర్ కూడా ఇప్పుడు పెరిగింది అనుకోవాలా? గోల్డ్ ని మనం హెడ్జింగ్ మెకానిజం కింద చూస్తామండి. అంటే గోల్డ్ ఏంటంటే ఇలాంటి ఆర్థిక పరిస్థితులు గొప్పగా లేనప్పుడు చాలా మంది గోల్డ్ లో పెడతారు. ఎందుకంటే ఇప్పుడు కరెన్సీస్ బాగాలేవు, ఆర్థిక వ్యవస్థలు బాగాలేవు. ఇలాంటి సినారీలు ఏంటంటే గోల్డ్ నమ్ముకుంటే గోల్డ్ కి ఎప్పుడు దానికంటే ఇన్హెరిటెడ్ వాల్యూ ఒకటి ఉంటుంది. సో ఆ గోల్డ్ ఇన్హెరిటెడ్ వాల్యూ వల్ల ఇంతకాలం ఆ స్ట్రెంత్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే సిల్వర్ కి ఏంటంటే ఇండస్ట్రియల్ డిమాండ్ ఉందండి. సిల్వర్ ఏంటంటే ఇప్పుడు మనకు మెడికల్ ఎక్విప్మెంట్స్ తయారీలో కానీ, బ్యాటరీ మేకింగ్, అంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ బాగా పెరుగుతున్న తరుణంలో బ్యాటరీస్ తయారీలో కానీ, సోలార్ ప్యానల్స్ మధ్య పేస్టింగ్ చేసే వాటిల్లో కానీ సో సిల్వర్ డిమాండ్ విపరీతంగా పెరిగింది. అంటే ఇండస్ట్రియల్ అవసరాలు బాగా పెరిగాయి. సో సిల్వర్ ఏంటంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో జనవరి 30 తారీఖున, ఈ ఏడాది స్టార్టింగ్ లో జనవరి 30 తారీఖున దాదాపు 4,60,000 రూపాయల దాకా సిల్వర్ మనం వెళ్ళడం చూసాం, కేజీ సిల్వర్. సో అప్పుడు చాలా మంది విపరీతంగా ఎగబడి కొన్నారు. అప్పట్లో చాలా సార్లు సందర్భాలు చెప్పాం గోల్డ్ ఈ లెవెల్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ కరెక్ట్ కాదు అని చెప్పి. బట్ చాలా మంది కొన్నారు, ఇరుక్కుపోయారు. అక్కడి నుంచి మనం చూసుకుంటే దాదాపు 2,50,000 రూపాయల దాకా అంటే 2,10,000 రూపాయల పీక్ నుంచి సిల్వర్ కరెక్ట్ అయిందండి. ఒకవేళ సిల్వర్ లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాము అనుకుంటే మేబీ 2,20,000 నుంచి 2,40,000 దగ్గర సిల్వర్ ఏమైనా వస్తే ఇప్పుడు కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకునేందుకు సిల్వర్ ఒక మంచి ఆపర్చునిటీ ఇస్తుందండి. లాంగ్ రన్ లో సిల్వర్ కూడా మన గోల్డ్ తో పాటు, అంటే గోల్డ్ కి ఒక 70% వెయిటేజ్ ఇస్తే సిల్వర్ కి ఒక 30% వెయిటేజ్ ఇవ్వచ్చు. లేదంటే మన దగ్గర 100 రూపాయలు ఉంటే 65 రూపీస్ గోల్డ్ కొని 35 రూపీస్ సిల్వర్ కూడా కొనే స్కోప్ అయితే ఉంది. సిల్వర్ కూడా మనం ఇన్వెస్ట్మెంట్స్ మొదలు పెట్టుకోవచ్చు అండి.
ఓకే. అంటే ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కూడా కాదు. ఒక్కసారిగా మరి గోల్డ్ పెరిగిపోవటం నేపథ్యంలో ఫిజికల్ గోల్డ్‌కి డిమాండ్ అనేది ఇప్పుడు తగ్గిందేమో అనిపిస్తోంది. మీకేమనిపిస్తోంది? అకార్డింగ్ టు ద మార్కెట్. సో ఇప్పుడు ఏంటంటే అండి, ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. మొన్న ఏంటంటే గోల్డ్ ని అంటే ఇంపోర్ట్స్ ని సాధ్యమైనంత వరకు తగ్గించాలి. ఇంపోర్ట్స్ ని తగ్గిస్తే రూపీ పతనం కొద్దిగా ఆగుతుంది అనేది ప్రభుత్వ ఆలోచన. హ్మ్. సో అందువల్ల ఏంటంటే ఈ గోల్డ్ ఇంపోర్ట్స్ మీద 15% మేర డ్యూటీ విధించింది. ఈ డ్యూటీ విధింపు వల్ల గోల్డ్ మన దగ్గర ఎక్స్పెన్సివ్ కొద్దిగా అవ్వడం చూసాం. సో యాహ్! ఈ గోల్డ్ ఎక్స్పెన్సివ్ ఈ ధర ఈ 1,50,000 1,60,000 రూపాయల దగ్గర గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల రిస్క్ అవుతుందనే ఉద్దేశంతో చాలా మంది ఇన్వెస్ట్మెంట్ కొద్దిగా దూరంగా ఉన్నారు. అండ్ మోడీ గారు పిలుపుని కూడా ఇచ్చారు కాబట్టి గోల్డ్ కొనడం తగ్గించండి అని. మేబీ అది కూడా ఇంపాక్ట్ ఉండవచ్చు. అండ్ ఈ మ్యారేజ్ సీజన్ సంగతి పక్కన పెడితే ఈ ధరల్లో కొద్దిగా గోల్డ్ లో అంటే మ్యారేజ్ కానీ ఏదైనా ఈవెంట్ ఉందంటే ఇక మనకు ఆప్షన్ లేదు, కొని తీరాల్సిందే. కొనేవాళ్ళు కొంటారు. ఒకవేళ 100 గ్రాములు కొనాలనుకున్న వాళ్ళు మేబీ 50 గ్రాములకు 60 గ్రాములకు రెస్ట్రిక్ట్ అయితే కావచ్చేమో, ధరలు పెరిగాయి కాబట్టి. సో రైట్. ఫిజికల్ డిమాండ్ అయితే తగ్గింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంట్రెస్టింగ్ పాయింట్, పాత గోల్డ్ మార్కెట్స్ లోకి వస్తుందండి. అంటే రీసైకిల్డ్ గోల్డ్ అంటాం కదా, అవును. మన దగ్గర మన ఫాదర్ దగ్గర గ్రాండ్ ఫాదర్స్ దగ్గర ఉన్న గోల్డ్ ఏదైతే మనం చాలా కాలం నుంచి అక్యుములేట్ చేసి పెట్టుకున్నామో హ్మ్. ఆ గోల్డ్ అంతా బయటకు వస్తుంది. జనాలు ఆ పాత గోల్డ్ ని రీసైకిల్డ్ కి ఇచ్చి మళ్ళీ కొత్త ఆర్నమెంట్స్ తీసుకుంటున్నారు. తీసుకుంటున్నారు. దాదాపుగా ఒక టాటా స్టడీ వల్ల దాదాపు 45 నుంచి 50 లక్షల మంది అట్లా రీసైకిల్డ్ ఓల్డ్ గోల్డ్ ని బయటకు తీసుకొచ్చి కొత్త ఆర్నమెంట్స్ గా మార్చుకున్నారని ఒక లెక్క ఉందండి. సో అవును. అందుకల్ల కొత్త గోల్డ్ కంటే పాత గోల్డ్ మార్కెట్స్ లోకి వస్తుంది బాగా. కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ నాగేంద్ర సాయి గారు ఫర్ ద అనాలిసిస్.